సండే ఆరు మండే రోజు కావో అండే అంటారు కదా. రోజుకొక గుడ్డు తింటే మస్తు బలం. కోడిగుడ్డు పానానికి వెరీ గుడ్డు. అందుకే డాక్టర్లు పిల్లలకు ఉడకబెట్టిన గుడ్డు పెట్టమని చెప్తారు. అందుకే అప్పట్లో సర్కారు బడుల చదివే పిల్లలకు మధ్యాహ్న భోజనంలా కోడిగుడ్డు పెట్టుడు సులువు చేసిర్రు. కానీ ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కారు వచ్చింది కదా, మార్పు రావాలి కదా. అందుకే ఏం చేసిందో చూడుర్రి. కొండంత రాగం తీసి అదేదో ఉత్తుత పాట పాడినట్టు ఉన్నది పోర్రి రాష్ట్రంలో షేపాటి సర్కారోళ్ళ తీరు. మొన్నటిదాకా పిల్లలకు మెనూ మార్చినాం, మంచి తిండి పెడతాం, డైట్ ఛార్జీలు పెంచినాం, ఎవ్వరు చేయని పని చేసినామని సోషల్ మీడియాలా, టీవీలల్లా, పేపర్లల్లా, ఫ్రంట్ పేజీలల్లా వార్తలు రాపించుకున్నారు కదా. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టళ్లకు పోయి పిల్లలతోని కలిసి కూర్చొని బువ్వదిని ఎక్కడ లేని త్యాగం చేసినట్టు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కానీ కథ మళ్ళా మొదటికే వచ్చిందనుకో రాదురి. వారంలో ఒకనాడు చికెన్ పెడతాం, ఒకనాడు మటన్ పెడతాం, 2 రోజులు గుడ్డు పెడతామని పెద్ద పెద్ద డైలాగులు వేసిర్రు. కోడి గుడ్డంత అక్షరాలతోటి పేపర్లలో వార్తలు రాపించుకున్నారు. కానీ ఇగో ఈ వార్త చూడుర్రి. సర్కారు స్కూళ్ళల్లో బడి పిల్లలకు మధ్యాహ్నం పెట్టే బువ్వల కోడిగుడ్డు పెట్టుడు బంద్ చేస్తారట. సర్కారు బడులల్లో చదువుకునే పిల్లలకు పెట్టే భోజనంలా గుడ్డు పెట్టాలంటే లెస్స ఖర్చు అవుతున్నదని, సర్కారు ఇచ్చే మెస్ ఛార్జీలు సరిపోతలేవని మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులు చెప్తున్నారు. 2-3 కూరలు వారంలో 2-3 రోజులు కోడిగుడ్డు పెట్టాలంటే మాతోటి కాదు, మా జేబులకెళ్ళి ఇయ్యాలంటే ఎట్లయితదని కుండవల కొట్టినట్టు చెప్పేసిర్రు. మేమొచ్చినాం, ఇక మస్తు మార్పు తెస్తాం, ఇప్పటి సంధి రోజు పండగనే అని చెప్పిన మాటలు 2-3 రోజులు హాస్టళ్ల పిల్లలకు కమ్మగా తిండి పెట్టి రోజు పెడుతున్నట్టు ప్రచారం చేసుకున్నోళ్ళు ఈ దానికి ఏం సమాధానం చెప్తారో. ఎట్లా సర్కారు బడులల్లా పిల్లలకు చికెను, మటను పెట్టరు, కనీసం కోడిగుడ్డు పెట్టనీక సుతం శాతనైతలేదా ఈ 3 రంగుల సర్కారుకు అని అడుగుతున్నారు పిల్లల తల్లిదండ్రులు.